తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దొంగతనాలు చేస్తూ సుమారు 70కి పైగా కేసులు కలిగి ఉన్న అంతర్రాష్ట్ర దొంగ దుడ్డేడి లింగం అనే వ్యక్తిని విజయనగరం వన్ టౌన్ పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. విజయనగరంలో ఈ నెల 10వ తేదీన బాలాజీనగర్, 12వ తేదీన శ్రీనివాస కాలేజీ సమీపంలో దొంగతనాలు జరిగాయనే ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. రైల్వే స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరాలు అంగీకరించాడు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరిచామని వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ శ్రీనివాస్ మీడియాకు తెలిపారు. విజయనగరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 9/10 అండ్ 9/10 నైట్ అండ్ 12th నైట్ 2 అఫెన్సెస్ జరిగాయండి. ఇవి హౌస్ బ్రేకింగ్ బై నైట్ అండ్ కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ లో భాగంగా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఎస్ఐ గారు, సిబ్బంది అందరూ కూడా దీని మీద ఇన్వెస్టిగేషన్ లో భాగంగా రైల్వే స్టేషన్ దగ్గర ఈ రోజు ఉదయం మార్నింగ్ 7 o'clock దుద్దేళ్ల లింగం అని చెప్పేసి ఇతన్ని సన్ ఆఫ్ యాదగిరి గౌడ్, సిద్దిపేట డిస్ట్రిక్ట్, తెలంగాణ స్టేట్ అనమాట. ఇతన్ని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో ఏంటంటే పోయిన ప్రాపర్టీ, ఇంటాక్ట్ ప్రాపర్టీ అంతా కూడా రికవర్ చేసాము. 2 కేసుల్లో మొదటిది ఒక వాచ్ అండ్ ఇయర్ పాడ్స్, ఒకటి బాడీ స్ప్రే, అది బాడీ స్ప్రే ఒకటి యూజ్ చేస్తారు అతను, అంటే సిల్వర్ ఆర్టికల్స్ అన్ని కూడా ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ చేసాము. ఇతని మీద ఇప్పటికి 2 రాష్ట్రాలు కలిపి 70కి పైగా కేసులు ఉన్నాయండి. 70 అబోవ్ కేసెస్ ఉన్నాయి. చాలా కేసుల్లో ఇతను శిక్ష కూడా అనుభవించి బయటకు వచ్చాడు. మన ఆంధ్రప్రదేశ్ లో కూడా గుంటూరు డిస్ట్రిక్ట్ అరండల్పల్లి పోలీస్ స్టేషన్ అండ్ కర్నూలు డిస్ట్రిక్ట్ దోన్ పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదైంది. గత ఒక 4-5 months బ్యాకే జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. మన విజయనగరంలోని రైల్వే స్టేషన్ చుట్టుపక్కల పరిసరాల్లో వెయిట్ చేస్తూ ఉండి నైట్ టైం వెళ్ళి లాక్ చేస్తున్న హౌసెస్ ని బ్రేక్ చేసి అందులో ఉన్న ప్రాపర్టీని అంతా కూడా దొంగలిస్తారు. దాంతో ఇతన్ని మంచి వర్కౌట్ చేసి ఎస్ఐ గారు, సిబ్బంది, క్రైమ్ సిబ్బంది అందరూ కూడా వర్కౌట్ చేసి ఇతన్ని పట్టుకోవడం జరిగింది.